అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు మనల్ని ఇంకొక నూతనమైన దినంలోకి నడిపించినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఉన్నందుకు ఆ దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అవును, దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది, సజీవులే కదా నన్ను స్తుతించగలరు అని. నిత్యం ఆయన నామాన్ని గణపరిచి స్తుతించేవారిలాగా ఉండాలి. ఎందుకంటే రాత్రి మనం పడుకునేటప్పుడు ఉదయం లేస్తామో లేమో తెలియదు, కానీ దేవుడైతే మనల్ని సజీవులుగా ఉంచి ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క నామాన్ని నిత్యము మనం హెచ్చించే బిడ్డలుగా ఉండాలి. సో కాబట్టి ఈరోజు ప్రత్యేక విధముగా మనము గర్భఫలం లేనటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతోమంది ఎంతో భయంకరమైనటువంటి కన్నీటితో, వేదనతో, దుఃఖముతో ఉంటా ఉన్నారు. కాబట్టి ఆ బిడ్డలందరి కోసం ఈరోజు మనం ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. మన దేవుడు ఏదైనా చేయుటకు సమర్థుడైనటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు. కాబట్టి ఈరోజు ప్రత్యేక విధముగా ఆ బిడ్డలందరి కోసం మనము నిండు హృదయముతో ప్రార్థన చేద్దాం. చిన్న పాట పాడుకొని మొట్టమొదటిగా మనం అందరం కూడా ప్రార్థనలోకి వెళ్దాం. దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, రావయ్యా నా యేసయ్యా, రావయ్యా నా యేసయ్యా, నింపుము నన్ను నీ ఆత్మతో, నింపుము నన్ను నీ ఆత్మతో, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు, ఎడారిలో నీవు మన్నానిచ్చావు, బండ నుండి నీటిని వెలికి తీసావు, దాహము తీర్చిన దయామయా, ఓ దాచరవా నా యేసయ్యా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా, దాహముతో ఉన్నానయ్యా, నా హృదయము తెరిచానయ్యా. అవును, మన దేవుడు దాహం తీర్చే దేవుడు. మన దేవుడు వేదనలో, బాధలో, కష్టంలో, కన్నీటిలో ఉన్నప్పుడు మన కన్నీటిని తుడిచేటటువంటి పరలోక తండ్రి ఆయన. ఆయన ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల వంటి మనిషి కాదు, కానీ ఆయన పరలోకమందున్నటువంటి దేవుడు. ఆయన ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠం అని పలికిన దేవుడు. ఆయన పాదపీఠంపై ఉండి మనం మొరపెట్టినప్పుడు తప్పక దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడుగా ఉంటా ఉన్నాడు. కాబట్టి మా పరిచర్యలో కూడా దేవుడు అనేకమైనటువంటి కార్యములు చేసి ఉన్నాడు. మా టీంలో ఉన్నటువంటి జాస్లీ లాంటి వాళ్ళ యొక్క కుమారుడు విషయంలో వాళ్ళ కోడలికి దేవుడు అద్భుత రీతిగా గొప్ప కార్యాన్ని చేశాడు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి వారి కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభువా, వాళ్ళకి గర్భఫలం లేదు, దయచేసి నాయన అయ్యా కుటుంబంలో ఉన్నటువంటి నిందనను తొలగించగలిగినటువంటి దేవుడు కాబట్టి దయచేసి ఈ కార్యమును జరిగించయ్యా. బయటికి వెళ్ళినప్పుడు అందరూ నీ కుటుంబంలోనే గర్భఫలం లేదని అమ్మను అంటూ ఉన్నప్పుడు ఆమె ఎంతో దిగులుతో ఉన్నది. దయచేసి నీ కార్యమును జరిగించమని మేమందరము కన్నీటితో ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు అద్భుత రీతిగా దేవుడు 7 సంవత్సరాల తర్వాత సంగీతాన్ని, ఆ కుమార్తె యొక్క గర్భాన్ని తెరిచి ఉన్నాడు. ఈ రోజు ఒక మంచి మగబిడ్డని దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించి ఉన్నాడు. సంవత్సర కాలం కూడా అయిపోయింది. దేవుని నామానికి స్తోత్రం. నిజంగా మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనకి జవాబు రాలేదు అని మనం నీరసించిపోవద్దు, కానీ నా దేవుడు తప్పక నాకు అనుగ్రహిస్తాడు, నా దేవుడు తప్పక నా పట్ల కార్యం చేస్తాడు, తప్పక నా నిందను తొలగిస్తాడని నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడు మనతో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు ధైర్యం కోల్పోకండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, యెహోవా మీ కార్యమును సఫలము చేయనండి. తప్పకుండా దేవుడు మా టీంలో ఉన్నటువంటి ఆంటీ వాళ్ళ కోడల విషయంలో దేవుడు చేసినటువంటి ఆ కార్యమే తప్పకుండా మీ కుటుంబాల్లో, మీ జీవితాల్లో కూడా దేవుడు చేస్తాడు.
ఏమాత్రం నిరీక్షణ కోల్పోకండి. ధైర్యంతో నా దేవుడు తప్పక నా పక్షంగా చేస్తాడు అని ఒక నిరీక్షణ కలిగి ఉండమని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మరి అబ్రహాం యొక్క విషయంలో కూడా అబ్రహాం అంటున్నాడు, అయ్యా ఎలియాజరు నాకు కుమారుడుగా ఉంటాడు, ఎలియాజర్ అయితే నాకు చాలు అంటున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు ఆదికాండం 15:5-6 అయ్యా నీకు పుట్టినటువంటి బిడ్డలే నీ స్వాస్థ్యంగా ఉంటారు, నేను తప్పక నీ బిడ్డల్ని హెచ్చిస్తాను. ఇదిగో నువ్వు ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను లెక్కించగలుగుతావు అబ్రహాము, నువ్వు లెక్కించగలిగితే లెక్కించు, అంత గొప్పగా నీ యొక్క వంశాన్ని నేను వృద్ధిలోకి తీసుకొని వస్తాను అని దేవుడు అబ్రహాముకి మాట ఇచ్చాడు. అప్పుడు అబ్రహాము సారాలు మరి ఎప్పుడైతే వాగ్దానం ఇచ్చి ఉన్నాడో దేవుడు ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మాడంట. నమ్మినందువలన దేవుడు అబ్రహాం 100 ఏళ్ల ప్రాయములో, సారా 90 ఏళ్ల ప్రాయంలో వారికి మంచి బిడ్డను ఈసాకునిచ్చి వారి నోటి నిండా నవ్వు కలుగజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఏ విషయంలోనైనా నాకు వయసు అయిపోయింది, ఇక నాకు పిల్లలు పుట్టలరే, డాక్టర్ నాకు చెప్పేశారు ఇంకా నీకు గర్భం రాదమ్మా, అసలు అవ్వనే అవ్వదు, ఇది అసాధ్యమైనటువంటి పని అని నీకు ఒకవేళ పీసీఓడి ప్రాబ్లం ఉందా, నీ భర్తకి నీకు కానీ ఏదైనా బలహీనతలు ఉన్నాయా శరీరంలో, లేకపోతే నీ ట్యూబ్స్ బ్లాక్ అయిపోయినాయి, ఇక నువ్వు గర్భం ధరించటం అనేది అది అసాధ్యమైన అని మాట డాక్టర్స్ చెప్పారా? అయితే డాక్టర్ల మాటలు నమ్మొద్దు. ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడు దానిపైన విశ్వాసముతో ఉండు. దేవుడు అబ్రహాం జీవితంలో చేసిన కార్యం తప్పకుండా మా జీవితంలో కూడా చేస్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉండాలని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే మరి మొదటి సమూయేలు మరి 1వ అధ్యాయంలో మనం హన్నా గురించి వింటా ఉన్నాం. ఆమె కూడా మరి వాళ్ళ యొక్క ఇంకొక సవితి ఉన్నటువంటి ఆమెకు పిల్లలు పుట్టారు, ఈమెకేమో పిల్లలు కలగడం లేదు. ఆమె ఎంతో మనోవేదనతోని దుఃఖంతోని ప్రభు యొక్క పాదాల దగ్గరికి మందిరంలోనికి వెళ్ళి ఏడుస్తూ ఉంది. ఏడ్చి ప్రార్థన చేస్తుంది, అయ్యా నా నిందను నువ్వే కదా తొలగించగలవు, నువ్వు ఒక్కడవే కదా కార్యం దయచేసి నీ కార్యం నా పట్ల జరిగించు, దయచేసి ప్రభువా నా నిందను కొట్టివేసి నాయన నాకు ఒక గర్భఫలము, నాకు కుమారుడివయ్యా, తప్పకుండా ఆ బిడ్డను నీ కొరకు నేను ప్రతిష్ఠిస్తాను అని అక్కడ ఆమె తీర్మానం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దైవజనుడు ఆమెను చూసి ఈమె ఏదో మత్తిల్లి మాట్లాడుతూ ఉంది అని అనుకున్నాడు. కానీ అప్పుడు ఆమెను పలకరించి, అమ్మ ఎందుకు నువ్వు ఇలా మత్తు తాగిన దానిలాగా ఉన్నవి, ఏమైంది అన్నప్పుడు ఆమె అంటుంది, అయ్యా నేను తాగలేదు, కానీ నాలో ఉన్నటువంటి మనోవేదనను, నా కన్నీటిని ప్రభు సన్నిధిలో కుమ్మరించుకుంటున్నానయ్యా, నా గర్భఫలం లేదయ్యా అని ఆమె చెప్పినప్పుడు ఆయన అన్నాడు, అమ్మా దేవుని సన్నిధిలో నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు, తప్పక నీకు బహుమానం ఇస్తాడు అని ఆశీర్వదించినట్లుగా చూస్తా ఉన్నాం. మరి ఎప్పుడైతే ఇంటికి వెళ్ళిందో అప్పుడు హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంట. అంటే మనం చేసినటువంటి ప్రార్థన దేవుడు తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటాడు. కన్నీళ్లతో ఆయన పాదాలు మనం తడిపినప్పుడు తప్పకుండా మనకి సమాధానం ఇస్తాడు. అందుకే మనము ఎప్పుడు కూడా ధైర్యంతో ఉండాలి. వాళ్ళు వీళ్ళు అది ఇది అన్నారని మనం వాటిని పట్టించుకోకూడదు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈమె గొడ్రాలు అన్నప్పుడు దిగులుతో ఉండనవసరం లేదు. నా దేవుడు తప్పక నా తనను హెచ్చిస్తాడని ఒక విశ్వాసంతో ముందుకు సాగి వెళ్ళాలని ఈరోజు దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. రాహేలు నిందను కూడా దేవుడు తొలగించాడు. మరి రాహేలుకు విషయంలో కూడా ఆమె ఎంతో వేదనతో ఉంది. మరి వాళ్ళ అక్క లేయానేమో గర్భఫలం పొందుకొని ఉంది, చాలా మంది పిల్లలు ఆమె పుడతా ఉన్నారు, ఈమెకేమో గర్భఫలం రావట్లేదు. ఆమె కూడా ఎంతో దుఃఖంతో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెను కూడా 2 బిడ్డల్నిచ్చి ఆశీర్వదించినట్లుగా చూస్తా ఉన్నాం. ఈ రీతిగా చెప్తూ పోతే దేవుడు ఎన్నో కార్యాలు ఎంతో మందికి గర్భాలు మరి 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కూడా గర్భఫలం పొందుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు. కాబట్టి ఈరోజు నిరీక్షణ కోల్పోవద్దు. నా దేవుడు తప్పక నా పట్ల కార్యం చేస్తాడు, నా దేవుడు తప్పక నా తనను హెచ్చిస్తాడు అని ఒక గొప్ప విశ్వాసం కలిగి ప్రభు యొక్క సన్నిధిలో మనం ముందుకు సాగి వెళ్ళాలని ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. దేవుని నామానికి స్తోత్రం. ప్రభు ఇచ్చిన మాటలు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు నాయన, పరిశుద్ధుడా నీకు వందనములు నాయన. అవును ప్రభా, ఈరోజు ప్రత్యేక విధముగా గర్భఫలం లేని బిడ్డల నిమిత్తం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. తప్పక మా ప్రార్థన మానక అంగీకరించే గొప్ప దేవుడు ప్రభా, నీకు స్తోత్రములు అయ్యా. మా టీంలో నువ్వు ఎంతో గొప్ప కార్యములు చేసి ఉన్నావు నాయన. అట్టి విధముగానే ఈరోజు ఎంతమంది బిడ్డలు అలాంటి దుఃఖముతో ఉంటూ ఉన్నారు అయ్యా. ఎవరైనా నీకు ఎంతమంది పిల్లలు అని అడిగినప్పుడు చెప్పలేని స్థితిలో, కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో ఉన్నారేమో, ఆ బిడ్డల్ని నువ్వు ఆదరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము నాయన. అయ్యా, కుటుంబ
కుటుంబాల్లో వారు ఎన్నో రకమైనటువంటి పోరాటాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎన్నో గాయపరిచే మాటల ద్వారా బిడ్డలు గాయపరచబడుతూ ఉన్నారు. దయచేసి వారిని ఆదరించండి ప్రభా. ఈ రోజు నాయన అయ్యా నీకు వందనాలు. సారా నిందను తొలగించినట్లుగా ప్రభా, రాహేలు నిందను తొలగించినట్లుగా, హన్నా నిందను తొలగించినట్లుగా ప్రభా, అయ్యా నాయన ఎలిజబెతమ్మ నిందను తొలగించినట్లుగా ప్రభా, దయచేసి నీ బిడ్డల జీవితంలో ఈ దినము నీ నూతన కార్యమును జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నా. అయ్యా నీకు వందనాలు. వారి గర్భములను ఆయన ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. వారి గర్భములలో ఉన్న ప్రతి లోపమును తొలగించమని ప్రార్థిస్తున్నాం. పీసీఓడి ప్రాబ్లమ్స్ తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వారి ఫెలో ట్యూబ్స్ లో ఉన్నటువంటి బ్లాక్స్ అన్ని ఏ సునాములో కరిగిపోవునుగా కానీ ప్రార్థిస్తున్నాం. తండ్రి ఈ దినం మొదలుగా నా బిడ్డల జీవితాలు నూతన కార్యములు జరిగించబడాలని, అయ్యా వారి యొక్క నింద కొట్టివేయబడి నోటి నిండా వారికి నవ్వు కలుగ చేయమని, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించిన ఆయన అయ్యా ఇది దేవుడు చేసిన కార్యమని నీ సన్నిధిలో ఆ బిడ్డలు సాక్షులుగా ఉండినట్లు కృప దయచేయమని, అయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ సర్వము సకలము నీ పరిశుద్ధ పాదాలు కరిపిస్తూ నజరేయుడైన క్రీస్తు యేసుని నామములో స్తుతించి గణపరిచి ప్రార్థించి అడిగి పొందుకొని నామ ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీరందరూ కూడా ఈ వాక్యాన్ని విని అనేకులకు షేర్ చేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని యొక్క ఈ యొక్క మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.